కూర్చుంటున్న సెక్రటరియట్ కట్టింది బీఆర్ఎస్ఏ. సెక్రటరియట్ పక్కన బ్రహ్మాండంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ. దాని గురించి ఎక్కడ మాట్లాడాడు? అంటే కల్పించిన ఆస్తుల గురించి, పెరిగిన ఉత్పత్తుల గురించి, లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. లేని అప్పులను 7 లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడుతూ ఉన్నారు. ఎందుకు? తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ హామీలు అమలు చేయాలని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది. ఇలా దేవాలయాలు, యాదాద్రి దేవాలయం అద్భుతమైన సంపద కదా. 2800 కోట్ల రూపాయలు దేవాలయాల మీద కేసీఆర్ గారు ఖర్చు పెట్టారు. రైతు బంధుకు 72,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కేసీఆర్. రైతు బీమాకు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం. రైతులకు ఉచిత కరెంటు కింద 61,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. గొర్రెల పంపిణీ కింద 5,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఆసరా పెన్షన్లకు 61,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టాం. నర్సింగ్ కాలేజీలు కట్టాం. ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్ భవనాలు కట్టాం. ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీసులు కట్టాం. 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. 68 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ఉత్పత్తిని 2,22 లక్షల మెట్రిక్ టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తిని పెంచి చూపించాం. ఇవన్నీ బీఆర్ఎస్ సాధించిన విజయాలు కాదా? ఇవన్నీ పక్కకు పెట్టి అప్పుల మీద గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇవాళ ఏమైంది? మీరు చెప్పుడు, మేం చెప్పుడు కాదు, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 3,22,000 కోట్లు మాత్రమే. మీరు చెప్పే 7 లక్షల కోట్లంతా బోగస్ 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 అని ఇవాళ ఆర్బీఐ రిపోర్టుతో నిజాలన్నీ బయటకు వచ్చినాయి. మీ గోబల్స్ ప్రచారం అంతా పటాపంచలైపోయింది. థ్యాంక్ యూ. బాబు పొద్దున ఒకటి ఆడికి పోయిన సర్వశిక్ష అభియాన్